బ్యాక్. మాధవరావు గారు, రాజ్యాంగాన్ని మీరు వివరిస్తూ, రాజ్యాంగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు వివరిస్తూ, ప్రపంచంలో ఏ దేశంలో కూడా రాజ్యాంగం ఉన్న దేశాల్లో సోషలిస్ట్ అనే అటువంటి పదం లేదు, చివరికి కమ్యూనిస్టు పార్టీగా ఉన్న చైనాలో కూడా ఇలాంటి పదం లేదు అని చెప్పారు. అయితే ఇక్కడ మరో పదం కూడా మీరు చెప్పారు, సెక్యులర్ అని చెప్పారు. సెక్యులర్ అంటే కులాతీత మతాతీత రాజ్యాంగము అనే కదా. అయితే ఈనాడు ఈ భారతదేశంలో రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి పాలక వర్గాలు ఒక మత ప్రచారకులు అయితే, సాక్షాత్తు ప్రధానమంత్రే రేపు ఇవాళ 21 నాడు మనం కూర్చున్నాం, రేపు 22వ తారీఖు రామ మందిరంలో రామ ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు ప్రధానమంత్రి గారు. అప్పుడు ఈ రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి సెక్యులర్ అనేటువంటి పదం ఎలా చూడాలి? మరి రాజ్యాంగానికి రక్షకులు ఎవరు? సెక్యులర్ అనేది చాలా గొప్ప అంశం కాన్స్టిట్యూషన్లో ఉన్నది. ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే అంబేద్కర్ గారు, అంతకుముందు మీరు బ్రిటిష్ హిస్టరీ చూడండి, అది కింగే బ్రిటిష్ చర్చ్కి అధినేత. కింగ్ అండ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ చర్చ్. అంతకుముందు పోప్ ఉండేవాడు. ఇంగ్లాండ్లోకి వచ్చేవాడికి ఆ కింగ్ అన్నాడు, నువ్వెవడరా, నేనే రా పోప్ అన్నాడు. అంచేత ఎన్నో దేశాల్లో ఈ మతము రాజకీయం అనేది టోటల్గా క్లియర్ కట్గా ఉండదు. కాకపోతే ఏంటంటే అది మన కాన్స్టిట్యూషన్కి వచ్చేటప్పటికి క్లియర్ కట్ అయిపోయింది. అది అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే మన మతము మన దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక వ్యవస్థని కనిపెట్టింది వాళ్ళ సొంత లాభం కోసం. అది కుల వ్యవస్థ. సో కుల వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, మన దేశంలో తప్ప. సో రిలీజియన్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి అంబేద్కర్ కారణం మన కుల వ్యవస్థ. ఇప్పుడు మీకు ఏ యూనివర్సిటీ చూసినా అక్కడ చర్చ్ ఉంటుంది. ఇతర యూరోప్ దేశాలు కానివ్వండి, ఇంగ్లాండ్ కానివ్వండి, అమెరికాలో కానివ్వండి, చర్చ్ ఉంటుంది. కానీ మన యూనివర్సిటీలో మనం టెంపుల్ కట్టామంటే పెద్ద గోల్ చేస్తాము. బికాస్ మనది సెక్యులర్ కంట్రీ, వాళ్ళది కాదు. కాకపోయినప్పటికీ కూడా అభివృద్ధి చెందినటువంటి ఆ దేశాలలో మతము రాజ్యంలో మతం యొక్క పాత్ర, లేక మతంపై రాజ్యం యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? అది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే డెమోక్రసీ ఒక వృక్షం లాంటిది, పెరిగిన కొద్దిగా బలంగా ఉంటుంది. డెమోక్రసీ కూడా 300 సంవత్సరాల నుంచి డెమోక్రసీ ఉన్న దేశం ఎట్లా ఉంటుంది? 75 ఏళ్ళు లేకపోతే 60 ఏళ్ళు దేశం ఉంటుంది. మనకి ఆ పరిపక్వం రాలా. కాబట్టి డెమోక్రటిక్ వాల్యూస్ని ఆ దేశాలతో కంపేర్ చేస్తే కంపారిజన్ ఒక రకంగా కరెక్ట్ కాదు. కానీ మన కాన్స్టిట్యూషన్ ఆ డిసడ్వాంటేజ్ పోగొట్టడానికి ఈ టర్మ్స్ పెట్టింది, సోషలిస్ట్ కంట్రీ అని, అది సెక్యులర్ అనేది. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఉన్నదాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. చేస్తే అది తప్పు. అయితే చేస్తే అది తప్పు. ఇది తప్పు అనే అటువంటి వాళ్ళు మీలాగా అంబేద్కరిస్టులు, బుద్ధిస్టులు, సోషలిస్టులు, వామపక్షవాదులు, అభ్యుదయవాదులు, లౌకికవాదులు, ఇలా చాలామంది ఉన్నారు. కానీ ఎందుకో ఇలాంటి తప్పును అరికట్టడంలో కానీ, తప్పుడు రాజ్యంలో పాత్ర లేకుండా చేయటంలో కానీ విఫలం చెందుతున్నారు. ఎందుకు కావచ్చు? బేసిక్గా మనిషి స్వభావం గురించి ఒక 2 ముక్కలు చెప్పాలి మీకు. మనిషి ఏ బ్యాక్గ్రౌండ్లో వచ్చాడు? ఒక జంతు బ్యాక్గ్రౌండ్ నుంచి మనిషి అయ్యాడు.
జంతువు లక్షణం ఏంటి? ఒకదాన్ని చంపి తింటే కానీ దాన్ని బతకలేదు. అక్కడ దయ దాక్షిణ్యం అంటూ ఉండవు. అందుకే దాన్ని డార్విన్ అంటాడు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటాడు. ఎవరు బలవంతుడో వాడే బతుకుతాడు, మిగిలినాడు పోతాయి అనేది. సో ఇలాంటి స్వభావం ఉన్నది మనిషి. ఆ మనిషి స్వభావాన్ని మార్చాలని అంటే ఒకప్పుడు ఏం చేశారంటే చిన్నగా ఒక ట్రైబల్ చీఫ్ లాగా చేసి ఒక అతను తప్పు చేస్తే రెండో వాళ్ళు సరిదిద్దుతూ అని చెప్పి ఒక సోషల్ కాంట్రాక్ట్ అనేది ఒకటి వచ్చింది. సోషల్ కాంట్రాక్ట్ ఏంటంటే నువ్వు ఒకరికి నష్టపరచకూడదు, చేత అయితే మేలు చెయ్యి, ఏది తప్పు ఎవరు కాదనేది ఈ చీఫ్ చేస్తాడు, ట్రైబల్ చీఫ్, లేకపోతే ట్రైబల్ కౌన్సిల్ చేస్తుంది. ఆ తర్వాత ట్రైబల్ చీఫ్ బదులు తర్వాత ప్రిన్సెస్ వచ్చారు, రాజులు వచ్చారు. ఇప్పుడు ఆ రాజులన్నీ పోయి ప్రభుత్వం వచ్చింది. ఇది డెమోక్రసీలో వచ్చినటువంటి చేంజ్. సో అంతకుముందు కూడా మనిషి స్వభావాన్ని కనిపెట్టే వాళ్ళు ఈ సిస్టమ్ పెట్టారు. రాజు ఉంటాడు, దండిస్తాడు, గంట కొడితే చాలు రాజు వస్తాడు, చేస్తాడు అనేది. సో మనిషి తత్వం అట్లాంటిది. మరి అందరం సెల్ఫిష్ అయితే మనం కాపాడేది ఎవరు? అందుకే ఎవరో ఒక యుగ పురుషుడు అంటారు. యుగ పురుషుడు కాదు, ఎవరో ఒక మంచి హృదయం ఉన్నవాడు. ఎంతమందికి ఎక్కువ హృదయం వాడుకుని ప్రజల క్షేమాన్ని ఆలోచిస్తారో, తన క్షేమం కాదు, నా సంసారం, నా తర్వాత నా పిల్లలు, నా మనవాళ్ళు, తరతరాలకు సరిపడా నేను సంపాదించి పెట్టడం అనేది హ్యూమన్ నేచర్. అలా కాదు, ఇది సోషలిస్ట్ కంట్రీ కాబట్టి అకార్డింగ్ టు నీడ్స్ మీరు ఇవ్వాలి, అకార్డింగ్ టు హిస్ ఎబిలిటీ అతని దగ్గర నుంచి పని తీసుకోవాలి. ఇది మార్క్సిస్ట్ ప్రిన్సిపల్. సో మార్క్సిస్ట్ ప్రిన్సిపల్ ఆ రకంగా అకార్డింగ్ టు నీడ్స్ అండ్ అకార్డింగ్ టు కెపాసిటీ అనేది కాన్స్టిట్యూషన్లోకి వచ్చింది. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆ కాన్స్టిట్యూషన్ యొక్క డెమోక్రసీని కానీ, డెమోక్రటిక్ వాల్యూస్ని కానీ, సోషలిస్టిక్ వాల్యూస్ని కానీ, సెక్యులర్ వాల్యూస్ని కానీ, సావరెంటీ వాల్యూ వీటన్నిటిని కూడా కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు తెలుసు. మీ కాలంలో మీరు ఈ రాజ్యాంగానికి కట్టుబడి ఆ ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతోటి అవసరమైతే సంఖ్యలను తెంచుకుంటూ పాలకుల చేత ఒప్పించి మీరు చెప్పింది ఎస్ అనిపించుకున్నారు. కానీ ఈ కాలంలో ఐఏఎస్ అధికారులు అలా కాకుండా రాజకీయ నాయకుల స్వలాభం కోసం, ప్రజల కోసమో దేశం కోసమో కాదు, కొద్దిమంది వ్యక్తుల యొక్క స్వార్థం కోసం వీళ్ళు జైలుకు పోవడానికైనా సిద్ధమై, శిక్ష పడటానికైనా సిద్ధమై, వాళ్ళు వచ్చినటువంటి సామాజిక వర్గ పొందికను మర్చిపోవడానికి సిద్ధమై పనిచేస్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డది? మీ కాలపు ఐఏఎస్ అధికారులకు ఈ కాలపు ఐఏఎస్ అధికారులకు ఎందుకు భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉంది? ఎక్సెప్షన్ ప్రూవ్స్ ద రూల్ అని ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. జనరల్గా మనిషి స్వలాభం కోరుకుంటాడు. కొంతమందికి విశాలమైనటువంటి దృక్పథం ఉంటుంది. ఆ దృక్పథం ఉన్నవాళ్ళు తక్కువ మంది, స్వలాభం కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది. ఆ ఎక్సెప్షన్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఎవరో చేశారు కాబట్టి అందరూ చేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటున్నాం. చెయ్యాలి, చేస్తే బాగుంటుంది. కానీ స్వతహాగా నేను ఒక మృగం నుంచి వచ్చాను నేను. సో నాకు ఏం కావాలి? ఐఏఎస్ కూడా మనిషే. ఎవరో శంకరన్ గారు బాగా చేశారని ప్రతివాడు శంకరన్ అవ్వలేదు. ఎందుకంటే శంకరన్ గారు పెళ్లి చేసుకుంటే నేను ప్రజలకు సేవ చేయలేదని పెళ్లి చేసుకోవడం మానేశారు. నా దగ్గరికి సిద్ధోజీ వచ్చాడు ఒక ఆయన, నేను సేవ చేస్తాను కమ్యూనిటీకి, మీరు నాకు గైడ్ చేయండి, మీ గైడెన్స్లో చేస్తానంటే, అట్లయితే నువ్వు పెళ్లి చేసుకోవద్దని చెప్పాను నేను. అతను అన్నాడు, నేను ఏదన్నా కంట్రోల్ చేసుకోలేను కానీ పెళ్లి లేకుండా నేను బతకలేను, అది మాత్రం అడగొద్దు అన్నారు. సో అలాంటి వాళ్ళు ఎక్సెప్షనల్ పీపుల్. వాళ్ళకి సేవ చేసేటప్పుడు
రేపు ఇంతకన్నా మంచి మామూలుగా సెల్ఫిష్ కాబట్టి మంచి ఉద్యోగంలో ఉండాలి అనుకుంటారు. తల్లిదండ్రులు ఏమంటారు, మా అమ్మాయి అంటే కిందిని మీలాగా కింది కుటుంబం నుంచి వచ్చినటువంటి ఐఏఎస్ ఆఫీసరు, కింది కుటుంబం నుంచి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసరు, కింది కుటుంబం నుంచి వచ్చినటువంటి ఐఆర్ఎస్ ఆఫీసరు కనీసం తాను ఏ నుంచి వచ్చిండో మర్చిపోయి, తన కుటుంబాన్ని మర్చిపోయి, తనను మర్చిపోయి, ఎక్కడ తనను ఎవరు తన దళిత అధికారి అని అంటారో అని అనుకొని దళిత దొరలాగా లేక పెద్ద దొరలాగా పోతే వాళ్ళని ఏమనాలి? అది బేసిక్గా ఈ స్వలాభం అధికారం అనేది వాళ్ళని ఎలా చేస్తుంది. గవర్నమెంట్ కృష్ణన్ గారు సబ్ కలెక్టర్గా ఉండగా మంచి పనులు చేస్తున్నారని ఆ ఉద్యోగం నుంచి తీసేశారు. ఇప్పుడు మా అమ్మాయి 7 నెలలు ఉండగా కలెక్టర్ ఉండగానే మినిస్టర్ మాట వింటలేదని తీసేశారు. సో ఎమ్మెల్యే మాట, చీఫ్ మినిస్టర్ మాట, మినిస్టర్ మాట వినకపోతే నేను కలెక్టర్గా ఉండలేను, మంచి ఉద్యోగంలో ఉండలేను. అది మానవ స్వభావమే కదా. మానవ స్వభావం దాటిపోయిన వాళ్ళు లేరని బాధపడుతున్నాము. అది మన మూలాలు తప్పు, అది ఒక వ్యక్తులు తప్పు కాదు. ఎందుకంటే ఇది కనిపెట్టిన ఆ మహానుభావుడు కాన్షీరామ్ గారు ఇలాంటి ఇళ్ల మీద ఒక ప్లాంప్లెట్ వేసాడట. ఏమని అంటే, వీడు కులం దాచుకుని బతుకుతున్నాడు, వీడు మావాడు, మాకేం పని చేయట్లేదు అని పెట్టే ముందు వార్నింగ్ ఇచ్చేవాడు. నువ్వు మారుతావా, ఈ ఇంటికి వెళ్ళా. కానీ అలాంటి కాన్షీరామ్ మహానుభావులు లేరు ఇప్పుడు. ఆయన బదులు ఒక మాయావతి గారు వచ్చారు. ఏం చేస్తున్నారు ఆమె? మీరు మాయావతి గారు అంటే గుర్తొచ్చింది. కాన్షీరామ్, అంబేద్కర్ మా మార్గదర్శులు అని చెప్పేటువంటి బీఎస్పీ పార్టీ. అట్లాగనే మేము అందుకోసమే బతుకుతున్నామని చెప్పేటువంటి ఇతర పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, శక్తులు మనవాద పార్టీలను ఆలింగనం చేసుకుంటే, వాళ్ళు కలిసిపోతే, వాళ్ళకంటే ఎక్కువ మేమని ఈరోజు అనేక రకాలుగా రాసుకుంటుంటే, పూసుకుంటుంటే, ఈ పార్టీలను, ఈ వ్యక్తులను, శక్తుల్ని ఎంతకాలం ఈ ప్రజలు ఇంకా సహిస్తారు? మరి ప్రజలు సహించడానికి ఒక థ్రెషోల్డ్ అంటాం మనం, ఒక లెవెల్ వరకు సహిస్తారు, ఇంకా ఆ తర్వాత సహించలేరు. ఇప్పుడు హిట్లర్ వచ్చినప్పుడు అంతా అనుకున్నారు ఇంకా ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అన్నట్టు, ఇక ఇతన్ని ఎవరు ఆపలేరని. వాడు కుక్క చావు చచ్చాడు. సో ఎవరు పర్మనెంట్ కాదు. 10 ఏళ్ళ, 15 ఏళ్ళ, లేకపోతే 20 ఏళ్ళ. మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు, ఎక్కడ, ఎంతమందితో నేను ఇలా పుట్టనైతే పుట్టాను కానీ ఇలా చావను అని మతం మార్చుకున్నాడు? ఎందుకు? అంటే ఈ మతంలో ఏ మతంలో లేనటువంటి అన్యాయం ఉంది. అది నీ పుట్టుకని బట్టి నీ భవిష్యత్తు డిపెండ్ అవుతుంది అనేది ఈ దేశంలోనే, ఈ హిందూ మతంలోనే ఉంది. అందుకే ఇతర దేశాల్లో ఇలాంటి ప్రాబ్లం లేదు. ఒక కోబ్లర్ కొడుకు ఎంత పెద్ద ఉద్యోగం చేయొచ్చు. ఇక్కడ చేయడానికి లేదు. వంశపారంపర్యం ఇది. ఆ రోజు 10 లక్షల మందితోటి తన బౌద్ధాన్ని స్వీకరించారని చెప్పాడు. స్వీకరించారట. అయితే అలాంటి బౌద్ధం దశావతారాల్లో ఒక అవతారంగా మారింది. అలాంటి బుద్ధిస్టులు అని చెప్పేటువంటి వాళ్ళకు కోపం వస్తుందేమో నేనంటే, కానీ హిందూ మత సాంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు లాంటివి వీళ్ళు ఏరేస్ అవుతారు కావచ్చు, వాళ్ళు ఏరేస్ అవుతారు కావచ్చు, కానీ అనుసరిస్తున్నారు. ఎందుకు
డాక్టర్ బాబాసాహెబ్ ఆశించినటువంటి బౌద్ధం అభివృద్ధి కాక ఇలాంటి బౌద్ధం అభివృద్ధి అయింది. బాబాసాహెబ్ గారే ఆ మాట చెప్తారు, హీరోయిజం అనేది క్షమించరానిటువంటి గుణం అన్నాడు. సో ఒక లీడరు హీరో అని అనటం తప్పు అని ఆయన వార్నింగ్ ఇచ్చిపోయాడు దాని గురించి. సో బుద్ధుడు కూడా ఏమన్నాడు, ఎవరి మాట నువ్వు వినొద్దు, నీ ఆలోచనతో నువ్వు బ్రతుకు. నీ తల్లిదండ్రులు చెప్పినా నీకు నచ్చకపోతే చెయ్యొద్దు, నీ గురువు చెప్పినా నీకు నచ్చకపోతే చెయ్యొద్దు, చివరికి బుద్ధుడు చెప్పినా మీకు నచ్చకపోతే చేయొద్దు అంటాడు. అలాంటి గుణం ఆ లెవెల్ పెరిగినటువంటి మనిషి ఉంటారు. ఆ మనిషి ఒక్కడే, ఆ తర్వాత అంబేద్కర్. ఒకప్పుడు ఈ దేశంలో ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికారం కోసం మతాన్ని, కులాన్ని వాడుకునేటువంటి వాళ్ళు. కానీ ఈనాడు ఆ అధికార పార్టీనే తిరిగి తన అధికారాన్ని సుస్థిరపరచుకోవటానికి కావచ్చు, లేక తన ఆలోచనల్ని మరింత విస్తరింపజేయడానికి కావచ్చు, అదే మతాన్ని వాడుకుంటూ ఉంది. ఈ ఈ ఈ వైరుధ్యాన్ని ఎలా చూడాలి? మొదటికే ప్రతిసారి నేను అదే అంటాను, మ్యాన్ ఈజ్ ఎసెన్షియల్లీ సెల్ఫిష్ అని. నేను చీఫ్ మినిస్టర్ని అయితే, నేను ప్రైమ్ మినిస్టర్ని అయితే, నేను ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూ అవ్వాలి, చీఫ్ మినిస్టర్గా కంటిన్యూ అవ్వాలి. ఏది చేస్తే నేను కంటిన్యూ అవుతాను, అది చేస్తాను. మంచి చెడులతో నాకు సంబంధం లేదు. ఒక ఆయన మనుషుల్ని చంపేసి తన సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నట్ట. సో మీ వాటి కూడా ఒక ఆయన అడిగాడు, ఇది అన్యాయం అనిపించట్లేదా, క్రూరం అని అనిపించట్లేదా అని అంటే ఆయన అన్నంట, క్రూరము, న్యాయము, అన్యాయం అనేది నాకు సంబంధించిన విషయం కాదు. నా పని ఏంటంటే నా రాజ్యాన్ని పెంచుకుంటూ పోవటం. మరి మంచి చెడు, న్యాయం, అన్యాయం అనేది దాని గురించి మాట్లాడడానికి దేవుడు అనేవాడిని వాడిని కనిపెట్టాము మేము, పెట్టి ప్రజల మీద పడేసాము, ఆయన చూసుకుంటాడు. మనకు సమయం దగ్గరికి వచ్చింది. ముఖ్యమైనటువంటి ఒక 3-4 ప్రశ్నలతో మనం ముగించుకుందాం. ఒకటి, ఈ మధ్యకాలంలో మీరు భీమా కోరేగాం కార్యక్రమానికి సంబంధించి సమతా సైనిక దళ వాళ్ళు ఒక కవాతు చేస్తుంటే మీరు ఆ కవాతుకు వెళ్ళారని తెలిసింది. అది చూసి ఒక 85-86 సంవత్సరాలు ఉన్న మీరు వచ్చేసరికి నేను కూడా మీలాగా డ్రెస్ వేసుకొని వస్తానని చెప్పారట. కానీ ఈరోజు 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు ఉన్నటువంటి యువకులకు కూడా అలాంటి ప్రేరణ రావట్లేదు, అలాంటి స్ఫూర్తి పొందటం లేరు. అలాంటి యువకులకు, అలాంటి వ్యక్తులకు, శక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? నేను ఆ రోజు ఆ మాట అనటానికి బ్యాక్గ్రౌండ్ ఉంది. అంబేద్కర్ గారు చేసినటువంటి పనులు, ఆయన స్థాపించినటువంటి సంస్థలు, ఆర్గనైజేషన్స్లో సమతా సైనిక్ దళ అనేది నాకు చాలా నచ్చింది. ఎందుకు నచ్చిందంటే ఈ జాతి, ఈ మన కులం అనేది ఈ అట్రాసిటీస్కి దారితీస్తుంది, మనం చూస్తున్నాము. సో ఆయన ఉద్దేశం ఏంటంటే నా జాతి వాళ్ళని వాళ్ళే కాపాడుకోవాలి. పోలీస్ వాడు రాడు వీళ్ళ ప్రొటెక్షన్కి, మీరే కాపాడుకోవాలని. అది గొప్ప ఫోర్సైట్ ఆయనకి. ఇలాంటి అట్రాసిటీస్ వస్తాయి అనేది అది చూసి మీరే ఒక యూనిఫామ్డ్ ఫోర్స్గా ఉండి మీ ప్రజలను మీరు రక్షించుకోమన్నాడు. సో అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాడాను, చేయగలిగాను. అధికారం లేనప్పుడు భీమ్ ఆర్మీ యూనిఫామ్ వేస్తే కనీసం ఫామ్లో అయినా నేను ఆ పని చేస్తున్నాను. సంతోషం. గ్రేట్ సార్, గ్రేట్ సార్.
ఈ మాట అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మీరు ఐఏఎస్గా పదవీ విరమణ చేసిన తర్వాత సబ్ ప్లాన్ కోసం జరిగినటువంటి ఉద్యమంలో అరెస్ట్ అవడానికి కూడా సిద్ధపడి ధర్నాలో వాటిలో వీటిలో అన్నిట్లో పాల్గొన్నారు అని కూడా తెలిసింది. ఒక చీఫ్ సెక్రటరీగా, ఒక చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా, ఒక పెద్ద పేరున్నటువంటి అధికారిగా అరెస్ట్ అవడానికి సిద్ధపడటం, ఈరోజు నేను డ్రెస్ వేసుకుంటాను, కనీసం ఈ వయసులో నేను ఈ డ్రెస్ వేసుకుంటానన్నా సరే నాకు ఆ తృప్తి లేక ఆ ప్రేరణ ఉంటుంది అని అనటం, దీని నుంచి ఈనాడు ఉన్నటువంటి యువకులకు కానీ లేక యువ ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ సెక్షన్ల నుంచి వచ్చినటువంటి బహుజన శక్తులకు కానీ మీరు ఇచ్చేటువంటి పిలుపు ఏమిటి? పిలుపు ఇస్తే ఒకళ్ళు మారుతారని నేను నమ్మనండి. ఎవరికి వాళ్ళకి ఆ రియలైజేషన్ రావాలి. నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఎవరి వల్ల పైకి వచ్చాను, తల్లిదండ్రులకి నేను రుణపడి ఉంటాను. మరి అంబేద్కర్కి నా రుణం సంగతి ఏంటి? అది మర్చిపోతున్నారు. ఆయన తల్లిదండ్రుల కన్నా గొప్పవాడు ఒక రకంగా, తల్లిదండ్రులందరికీ తండ్రి ఆయన మర్చిపోతున్నారు. ఆయన ఎందుకు పే బ్యాక్ అని అన్నాడు? ఎంత దూరదృష్టితో ఉండబట్టి పే బ్యాక్ అన్నాడు ఆగ్రా స్పీచ్లో. అది చదవము కానీ మా ఇష్టం వచ్చిన చేసుకుంటాము, చదివినా కూడా దాన్ని పాటించడం అనేది ఈ జాతి దురదృష్టం. వాళ్ళు మారాలని మనం కోరుకోవటం తప్ప మనం ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మనం చేయగలిగాం. మీరు సంఖ్యలను తెంచుకుంటూ అనేటువంటి మీ జీవిత చరిత్ర రాశారు. నేను అక్షరం చదివి చాలా విషయాలు అండర్లైన్ చేసుకున్నాను. అందులో చివరి పేజీలు వచ్చేసరికి ఈనాడు ఈ దేశంలో బహుజన రాజ్యం రావాలన్నా, శ్రామిక రాజ్యం రావాలన్నా, కష్టజీవుల రాజ్యం రావాలన్నా ఇట్లా కాదు. ఇటు మీరు బహుజనులు, దళిత పార్టీలు, వ్యక్తులు, శక్తులు కానీ, అటు వామపక్ష పార్టీలు, చీలికలు పేలికలు అని కాదు. లాల్ నీల్ ఐక్యత అవసరం. మార్క్స్వాదులు, అంబేద్కర్వాదుల మధ్య మైత్రి అవసరం, ఐక్యత అవసరం అని మీరు రాసినటువంటి పదాలని నేను ప్రత్యేకంగా అండర్లైన్ చేసుకుని ఉన్నాను. అది సాధ్యమంటారా? సరైందేనంటారా? సరైందనేది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే కులాన్ని గురించి మార్క్సిజం చాలా తక్కువ మాట్లాడింది. అంబేద్కర్ మాట్లాడారు. అంబేద్కరు ఒక శాంతిదూత లాంటి మనిషి. న్యాయం చేయాల్సి వచ్చినప్పుడు కత్తి వాడాలనే మాట ఆయన నోట్లోంచి రాదు. ఆ మాట లాల్ జెండా నుంచే వస్తుంది. అది అన్యాయం జరుగుతున్నప్పుడు నేను చేతులు కట్టు కూర్చుంటానంటే నువ్వే చచ్చిపోతావు, నువ్వు కాపాడుకోలేవు, నీ పక్కాన్ని కాపాడుకోలేవు. కానీ ఆయన బుద్ధిస్ట్ మెంటాలిటీ, ఆ దృక్పథం ఈ వైలెన్స్ నుంచి ఆయన దూరం తీసుకెళ్ళిపోయింది. వైలెన్స్ ఒక్కొక్కసారి తప్పనిసరి అయినప్పుడు నువ్వేం చేస్తావు? సర్వైవ్ అవ్వటానికి నువ్వేం చేస్తావు? ఈరోజు ఆయన రాసినటువంటి రాజ్యాంగం, ఈరోజు ఆయన చెప్పినటువంటి ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తాం. సెక్యులర్ అనే పదం మనది కాదు, సోషలిస్ట్ అనే పదం మనది కాదు, డెమోక్రటీ అనే పదం మనది కాదు అని కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకులే చెప్తున్నారు. బాహటంగా కొంతమంది మంత్రులు కానీ మిగతా వాళ్ళు కానీ చెప్తున్నారు. దీని స్థానంలో దీన్ని మారుస్తామని కొందరు చెప్తే, కాదు దీని స్థానంలో మనువాదాన్ని తీసుకొచ్చే మార్గం అని కొందరు చెప్తున్నారు. ఆ విధంగా ఇలాంటి పరిస్థితిలో ఒక అంబేద్కరైట్గా, ఒక అభ్యుదయవాదిగా, సమతా సైనిక్ దళ్లో నేను ఒక సైనికునిగా ఉండాలనేటువంటి స్ఫూర్తి పొందిన వారిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, ఈ సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలంటారు? ఎవరు చేయాలంటారు?
ప్రతిరోజు లేవగానే దేవుని తలుచుకుంటారు, దేవుడికి దండం పెడతారు, దేవుడికి హారతి ఇస్తారు. దాని బదులు మార్క్స్, అంబేద్కర్ ఆయన్ని తెలుసుకొని, కాన్షీరామ్ గారిని తెలుసుకొని వాళ్ళు ఏం చేశారు, దానిలో 1000వ వంతు నేను చేయడానికి నా ప్రయత్నం నేను చేయాలి. అదొకటి. చివరిగా మీకు చాలా ఇష్టమైనటువంటి పద్యాలు, మీకు ఇష్టమైనటువంటి ఇది జాషువా గారి గబ్బిలం. ఎప్పుడో నేను కూడా ఒకసారి విన్నాను. ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం, మా వీక్షకుల కోసం ఆ గబ్బిలం నుంచి ఒక చిన్న పద్యాన్ని చదవరా? ఇది పుట్టరాని చోట పుట్టు కథన అని ఒక ఎండింగ్ లైన్ ఉంటుంది ఒక పద్యంలో. పుట్టరాని చోట పుడితే ఏమవుతుంది అనేది దాని సారాంశం. ఏది పుట్టరాని చోట దాని గతి ఏమైంది అనేది నాకు బాగా నచ్చిన పద్యం. అది జాషువా గారు గబ్బిలంలోనే రాశారు. ఎంత కోయిల పాట వ్యధయయ్యెనో కదా, చిక్కు చీకటి వన సీమలందు, ఎన్ని వెన్నెలవాగులు ఇంకిపోయెనో, కటికి కొండల మీద మిటకరించి, ఎన్ని కస్తూరి జింకలు ఈడేరెనో కదా, మురికి తిన్నెల మీద పరిమళించి, ఎన్ని ముచ్చపురాళ్ళు ఖిన్నమైపోయెనో, ఓ ఎన్ని ముచ్చపురాళ్ళు ఖిన్నమైపోయెనో, పండిన వెదురు జొంపములలో, ఎంత గంధవహనము, ఎంత తంగెడు జున్ను, ఎంత రత్నకాంతి, ఎంత శాంతి. ప్రకృతి రంగమునందు భగ్నమై పోయెనో, పుట్టరాని చోట పుట్టుకతనా, ఏ మాటలు రావట్లేదు. ఈ లైవ్ షోకి వచ్చి మా వీక్షకులకి అనేక విషయాలు తెలియజేసి, ప్రతిరోజు ఏం చేయాలి అనే విషయాన్ని, ఒక మార్క్స్ని తలుసుకోండి, ఒక అంబేద్కర్ని తలుసుకోండి, ఒక కాన్సీరామ్ని తలుసుకోండి అని ఒక్క మాటలో చెప్పి చైతన్యపరిచినటువంటి మీకు మా మాస్టర్ కివి తరఫున జై భీములు, నమస్కారాలు.